రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే చాలామంది రైతులు ఇప్పుడు మనకు కాపులనే మిరప పంటల కాపునే తెంపిస్తూ ఉన్నారు. అయితే చాలామంది రైతులు అన్న సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావాలి, ఈ ముడత అంతా క్లియర్ అవ్వాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు. అందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఆప్షన్గా మీకు ఈ డిఫెండర్ ఆర్బిటర్ అయితే చెప్పుకోవచ్చు. డిఫెండర్ ఆర్బిటర్ అని చెప్పి రెండు రకాల బుడ్లు అయితే ఉంటాయి. ఇవి చూసుకుంటే కనుక మేజర్గా డిఫెండర్ ఆర్బిటర్ అనేది మనకు పై ముడత కింద ముడత ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. సెకండ్ స్టెప్ గ్రోత్ ఎక్సలెంట్గా తీసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా డిఫెండర్ ఆర్బిటర్ అయితే చెప్పుకోవచ్చు. ఇది రెండు కలిపి ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేస్తే కనుక సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది హెవీగా వస్తుంది. దాంతోపాటు ముడత అనేది పై ముడత కింద ముడత రెండు కూడా క్లియర్ అయిపోతాయి. మంచి పూత వస్తుంది, కాపు వస్తుంది. బెస్ట్ ఆప్షన్గా ఇదొకటి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడుకోవడానికి మిరప పంటలు చూసుకుంటే కనుక. అయితే దీంతోపాటు కాంబినేషన్లో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మన బ్లాక్ థ్రిప్స్ అనేవి హెవీగా ఉన్నాయి కాబట్టి దీంతోపాటు కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే జంప్ కానీ అక్టారా లిక్విడ్ కానీ దీంతోపాటు కాంబినేషన్లో ఖచ్చితంగా వేసుకోండి. అక్టారా లిక్విడ్ అయినా పర్లేదండి. మనకు అక్టారా లిక్విడ్ అని టైం ఎగ్జామ్ 30% ఎఫ్ఎస్ ఫార్ములేషన్లో ఉంటుంది. అది వచ్చేసి మేజర్గా మనకు బ్లాక్ థ్రిప్స్ పైన బాగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 250 ml అక్టారా లిక్విడ్ దాంతోపాటు డిఫెండర్ ఆర్బిటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. లేదనుకుంటే జంప్ అయినా కలుపుకోవచ్చు. జంప్ 80% రూపంలో ఉంటుంది. ఒక 40 గ్రాములు జంపు డిఫెండర్ ఆర్బిటర్ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మీ మిరప పంటలో వచ్చి ఎర్రనల్లి దాంతోపాటు తామర పురుగు బ్లాక్ థ్రిప్స్ పై ముడత కింద ముడత కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా సెకండ్ స్టెప్ గ్రోత్ వస్తుంది. మంచి పూత కాపు వస్తుంది. గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. వచ్చిన పూత కాస్త కాపు చెక్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా డిఫెండర్ ఆర్బిటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రైతులు వాడుకుంటే మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు నల్లి నల్ల తామరాన్ని హెవీగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేసుకొని ఒక మంచి కాపు సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి వాడుకోవడమే చాలా బెటర్గా అయితే ఉన్నాయి. మిగతా వాటితో ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే మంచి ఫలితాలు అయితే వీటితో వస్తున్నాయి కాబట్టి చాలామంది రైతులు వాడుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిఫెండర్ ఆర్బిటర్ కనుక స్ప్రే చేసుకుంటే మంచిగా సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి, పూత అధికంగా రావడానికి, పై ముడత కింద ముడత కంట్రోల్ అవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఇదైతే చెప్పుకోవచ్చు అనమాట. ఇదండి వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.